బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యలు వచ్చాయనగా అందరూ చేసేది ఏంటంటే లక్ష్మీదేవి పూజ చేసుకుందాం. నిజమే, లక్ష్మీ అమ్మవారు ఆర్థిక సమస్యలను తీరుస్తుంది. దీనికి ఏమిటండి లక్ష్మీ అమ్మవారు తీరుస్తుంది అనడానికి ఏమిటి? మన పురాణాలు, వేదాలన్నింటిలో ఉంది. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కూడా మనం తీసుకున్నట్లయితే అందులో అతను ఒకసారి భిక్షాటం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నప్పుడు అందులో ఒక ఇంటి దగ్గర ఆగినప్పుడు అందులో నుంచి ఒక పెద్ద ఆవిడ ఒక ఉసిరికాయను వేస్తుంది ఆదిశంకరాచార్యుల వారికి. అది కూడా ఎండిపోయి ఉంటుంది. వేసి ఒక మాట ఉంటుంది, అయ్యా ఇంట్లో ఇది ఒక్కటే ఉంది, 10 రోజుల నుంచి నేనేమీ తినలేదు, ఉన్న ఒక్క ఉసిరికాయ నీకు ఇస్తున్నాను అని మా ఆయన బయటికి వెళ్ళారు కొంత సంపాదించుకొని రావడానికి, పస్తులతో ఉన్నాను 10 రోజులని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారి యొక్క కళ్ళ నుంచి విపరీతమైనటువంటి అంటే బాధ కలుగుతుంది ఆయనకి. అయ్యో ఏమిటి అసలు ఈవిడికి ఇంత దుర్గత అని ఒక్కసారిగా మనకి కనకదార స్తోత్రము అంటారు. అమ్మవారిని స్తుతిస్తాడు. అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. శంకర ఏమి కావాలి అంటే, ఇక్కడ చూడండి తల్లి, వీడింత దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది, వీడికి మీ కటాక్షం కావాలి అన్నప్పుడు అమ్మవారు చూస్తుంది. అంటే ఏమిటి? ఏ దేవతా స్వరూపమైనా మీకు అనుగ్రహించాలంటే మీ పూర్వజన్మ పుణ్యం ఉండాలి. శంకర వీడికి అసలు పుణ్యమే లేదు, నేను ఎలా అనుగ్రహించాలని అడుగుతుంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు, అమ్మ పూర్వజన్మ పుణ్యం లేదు, నిజమే, పూర్వజన్మ పుణ్యం లేకపోతే నువ్వు ఇవ్వవు, కానీ ధర్మం పాటిస్తే కూడా ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆవిడ ఉన్న దాంట్లో ఉన్న ఉసిరికాయ నాకు ఇచ్చింది, ఆవిడ ధర్మం పాటించింది కాబట్టి ఇవ్వమని ఆదిశంకరాచార్యులు వాడు వేరుకున్నప్పుడు ఇప్పటికీ ఉంది కాలడిలో ఆ యొక్క ఇల్లు. అప్పటికప్పుడు అమ్మవారు బంగారు ఉసిరికాయలను కురిపిస్తుంది. అంటే ఏమిటి? దీని అర్థం ఏమిటి? పూర్వజన్మ పుణ్యమైనా ఉండాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ధర్మమైనా పాటించాలి. మీ ధర్మం మీరు పాటిస్తున్నట్లయితే అమ్మవారు కూడా అక్కడే ఉంటుంది. అందుకే మనకి లలితా సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని అంటారు. అంటే ధర్మమునకు అధ్యక్షురాలు, ధనమునకు అధ్యక్షరాలు, ధన ధాన్యములు మనకు కలగడానికి ఆవిడే కారకురాలు అని అర్థం. పూర్వజన్మల్లో తెలుసో తెలియకో ఏవో తప్పిదాలు చేసాం. చక్కగా భగవంతుడు ధనం ఇచ్చినా, కుటుంబాన్ని ఇచ్చినా మనం దాన్ని కాలుతో తన్నాము, సంథింగ్ ఏదో నిర్లక్ష్యంగా ఉన్నాము. ఈ జన్మలో మనకది కొరవ ఏర్పడింది. కనీసం ఈ జన్మలో మీ ధర్మాన్ని మీరు పాటించినా కలుగుతుంది. ఒకటి. రెండవది, లక్ష్మీదేవి అంటే ఏమిటో తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేవలం ధనమే లక్ష్మీదేవి అని అనుకుంటే తప్పు. గుర్తుపెట్టుకోండి, మనకి శాస్త్రాల్లో ఎక్కడా కూడా ధనలక్ష్మి అని మాత్రమే చెప్పలేదు. ధాన్యలక్ష్మి అన్నారు, సంతానలక్ష్మి అన్నారు, ధైర్యలక్ష్మి అన్నారు, ఇలా అష్టలక్ష్ముల్ని చెప్పారు కదా. అంటే ఏమిటి? లక్ష్మి అంటే గుర్తింపు. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి పిల్లలు చాలా మంచి పిల్లలు ఉంటారు, అబ్బాయి పిల్లలతోనే అతనికి గుర్తింపు వస్తుంది. అమ్మాయి ఆవిడికి కావచ్చు, అతనికి కావచ్చు, ఏం పిల్లలు ఉన్నారండి మీకు, కడుపు నిండిపోతుంది. అబ్బా నిజమే కదా, మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు, మెడల్స్ తెచ్చుకుంటున్నారు, స్పోర్ట్స్లో రాణిస్తున్నారు, గేమ్స్లో రాణిస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తే అక్కడ చక్కటి క్విజ్ పెట్టినప్పుడు రాణిస్తున్నారు అని అన్నప్పుడు సంతానం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా సంతానం లేకపోయినా ఏమో లేదనే ఫీలింగ్ వస్తుంది. అందుకే సంతాన లక్ష్మి. ధైర్యం, ఏం డేరింగ్ చేశాడండి, నిజంగా డేరింగ్ అంటే డేరింగ్ అంటాం, అది కూడా లక్ష్మి. అదేవిధంగా మనకి సరస్వతీదేవి కూడా లక్ష్మీ స్వరూపమే. ఎందుకంటే మనకు తెలివితేటలు ఉంటే మనం ఏదైనా చేయగలం. అలా మనకి మొట్టమొదటిగా తెలియాల్సింది ఏమిటంటే, లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని మాత్రమే ఇచ్చేది లక్ష్మి కాదు, మీకు గుర్తింపుని ఇచ్చేది లక్ష్మి అని గుర్తుపెట్టుకోండి. గుర్తింపు ఏ ఏ రూపాల్లో వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. మీకు మొట్టమొదటిగా ధనప్రాప్తి కలగాలి అంటే, ఇప్పుడు చూడండి, ఒక హోటల్ పెట్టారు ఎవరో, ఆ హోటల్లో ఫుడ్ చాలా బాగుంది అనుకోండి, మనతో పాటు మన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తాం, అక్కడ ఫుడ్ భలే ఉంటుంది చూడండి. ఎందుకు? అబ్బా మంచి ఫుడ్ తినిపించేవని మీకు గుర్తింపు రావడానికి. అక్కడ భలే ఫుడ్ ఉందని ఆ వ్యక్తికి తెలియాలని. అంతేగాని దరిద్రమైన హోటల్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళాం ఫుడ్ బాగాలేదు, ఎవరైనా వెళ్తానంటే కూడా వద్దురా అక్కడ ఫుడ్ బాగాలేదు ఇంకో దగ్గరికి వెళ్దామంటాం. అంటే ఏమిటి?
ఒక హోటల్ పెట్టిన వ్యక్తి ఆ ఫుడ్ బాగుండేటువంటి గుర్తింపు వచ్చేలాగా ఫుడ్ చేయగలగాలి, అదే లక్ష్మీదేవి. అదేవిధంగా ఒక బట్టల షాప్ పెట్టాడు, లేకపోతే ఇంకోటేదో ఒక టీ షాపు, లేకపోతే ఇంకొక మ్యూజిక్ సెంటర్, ఇంకా రకరకాలు ఉంటాయి. ఇవాళ రేపు ఒక బిజినెస్ కాదు, వేల బిజినెస్లు ఉన్నాయి. మీ స్పెషాలిటీ ఏమంటే మీరు ఎంత చక్కటి ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతారు. జాబే చేస్తున్నాం ఉదాహరణకి, ఆ జాబ్లో కూడా సిన్సియర్గా జాబ్ చేస్తున్నాడు, అది దాన్నే ధర్మము అంటారంటే మీ పని మీరు చేయడమే సిన్సియారిటీ. జాబ్ తీసేయాల్సి వచ్చినప్పుడు పని చక్కగా చేసేవాడిని తీయాలంటే యాజమాన్యం ఆలోచిస్తూ ఉంటుంది, అరే ఇతన్ని ఉంచుకోవచ్చు, మిగతా వాళ్ళని తీసేవచ్చాము అని. అంటే ఏమిటి, అక్కడ ధర్మం పాటిస్తున్నాడు ఆ వ్యక్తి. కేవలం ఉదయం నిద్రలేచి లక్ష్మీదేవి ఆరాధన చేయడం మాత్రమే లక్ష్మీ ఆరాధన కాదు. మీరు పాటించేటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో, సిన్సియర్గా వర్క్ ఏదైతే చేస్తారో, ఇవి కూడా లక్ష్మీ స్వరూపాలే, గుర్తుపెట్టుకోండి. వీటిని వదిలిపెట్టి కేవలం ఒక అరగంట సేపు లక్ష్మీదేవి పూజ చేసి వీటి మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేదు అంటే, చిన్న ఉదాహరణ, చక్కగా రోజు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాడు కానీ హోటల్ నడిపిస్తూ హోటల్లో ఒక్కటి టేస్ట్ అయిన ఫుడ్ పెట్టలేదు అనుకోండి, ఇది కూడా లక్ష్మీ అనే విషయం మర్చిపోతున్నాడు. అక్కడ లక్ష్మీ అనుగ్రహం కలగదు. ఇదే లక్ష్మీదేవి ఈ పటంలో ఉన్నటువంటి ఈ శక్తే అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి తినడానికి వచ్చినటువంటి వ్యక్తిలో నేను లక్ష్మీదేవిని చూసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు చేసే పూజకి, మీరు చేసే ప్రయత్నానికి ఫలితం ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే సహజంగా తామర పువ్వులతోని, తామర గింజలతో హోమం చేయడం, తామర పువ్వులతో కూడా హోమం చేస్తూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం ముఖ్యంగా గోమయంలో ఉంటుందని చెప్తుంది శాస్త్రం. ఒకసారి అమ్మవారు భూమి మీదకి వచ్చినప్పుడు అంతటా చూస్తుందట. చూసి గోశాలకు వెళ్ళి గోవుల్ని వాళ్ళ దగ్గర స్థానం అడుగుతుంది. అడిగినప్పుడు నువ్వు చంచలంగా ఉంటావమ్మా, నువ్వు ఒక దగ్గర ఉండవు, నీచుడి దగ్గర ఉంటావు, రాజు దగ్గర ఉంటావు, మంచివాడి దగ్గర చెడ్డవాడి దగ్గర ఉంటావు, మీకు ఇవ్వము అంటే లక్ష్మీదేవి చెప్తుంది, నేను అందరి దగ్గర ఉండవలసిన పరిస్థితి నాది, నేను ఒక దగ్గర ఉండిపోతే కాదు, సర్క్యులేట్ అవ్వాలి కదండి మనీ. అంటే ఉదాహరణకి నేను మీకు ఒక 100 రూపాయలు ఉంది, ఒక 100 రూపాయలు ఇద్దరు వ్యక్తుల మధ్యన 10 సార్లు తిరిగిందనుకోండి, మీరు ఒక 1000 రూపాయలు సంపాదించినట్టు, నేను 1000 రూపాయలు సంపాదించినట్టు. అదే 100 రూపాయలు ఒక దగ్గరే ఆగిపోయింది అనుకోండి, ఒకటి దగ్గరే ఉంటుంది, సర్క్యులేట్ అవ్వదు. అలాగే లక్ష్మీ చంచలం ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. కానీ ఇలా లేకపోతే లోకం నడవదు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ గోమాత ఏం చేస్తుందంటే తన మయంలో స్థానాన్ని ఇస్తుంది. అందుకే మన పాత పూర్వం వాళ్ళు గోవు యొక్క పేడతోని కల్లాపు చల్లేవాళ్ళు. ఏదైనా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు దేశీవాలి గోవు యొక్క మయాన్ని కొంచెమైనా సరే ఆ పూజ గదిలో పెట్టమంటారు, ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉంటారు. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే మీ సెకండ్ హౌస్ పాడలేదు అనుకోండి, ఉదాహరణకి అంటే ధనస్థానం పాడైపోయింది, సెకండ్ లార్డ్ పాడైపోయింది, లేదా పంచమ స్థానం పాడైంది అంటే ఆలోచనాపరంగా మీరు చేసే ఆలోచనలు సరిగా లేవు, అందుకే లక్ష్మీ ప్రాప్తి రావట్లేదు. వాక్ స్థానము, ధనస్థానం పాడైంది, మీరు మాట్లాడే మాటలో ఎక్కడో ప్రాబ్లం ఉంది, అందుకే మీకు లక్ష్మీ అనుగ్రహం రావట్లేదు. భాగ్యస్థానం పాడైంది, లక్ష్మీ అనుగ్రహం తగ్గుతుంది. లాభస్థానం పాడైంది, చేసే వ్యాపారంలో రాదు. అలా 12 భావములకు లక్ష్మీదేవి యొక్క సంబంధం ఉంటుంది. కానీ మనం చేసి తెలుసో తెలియకో చేసినటువంటి దోషం పోవాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః ఈ నామాన్ని రోజు 40 నిమిషాలు చేయండి. లేదా ఓం ధనాధ్యక్ష ధర్మాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.